వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని సన్మానించి అభినందించిన పి గన్నవరం నియోజకవర్గ నేతలు. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా, మరో 20 మంది కూడా రాజీనామా. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పార్టీ నేతలతో నేడు చంద్రబాబు పవన్ చర్చలు. T20 ప్రపంచ కప్ లో నేడు 3 మ్యాచ్లు. నేడు భారత్ స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛత్రి ఆఖరి మ్యాచ్. పసుపు మయం పంచాయతీ కార్యాలయం రంగు మారింది. పులివర్తి నానిని గెలిపించిన పాడిపేట పంచాయతీ లీడర్లకి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి పొన్న రవికుమార్. T20 ప్రపంచ కప్ లో భారత్ బోని. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతున్న నేపథ్యంలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా పీచాదిగూడ కార్పొరేషన్, పర్వతాపూర్ ఓల్డ్ విలేజ్, సాయి ఐశ్వర్య కాలనీ, రామ్ నగర్, రాయంచ కాలనీ, సాయి మహదేవ్ నగర్, సాయి వివిధ కాలనీ పరిధిలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు. నూతనంగా ఎన్నికైన రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామల రాంబాబు, టీటీడీ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు డొక్కా నాథ్ బాబు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు సుభాన్, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోలెటి సత్యబాబు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి సంసాని పెద్దిరాజు, అంబాజీపేట సొసైటీ మాజీ అధ్యక్షుడు గణపతి తదితరులు పాల్గొన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోవడంతో ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జగన్ ప్రభుత్వంలో నియమితులైన మరో 20 మంది కూడా ప్రభుత్వ సలహాదారు పదవులకు రాజీనామాలు చేశారు. ఈ లేఖలు వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి పంపారు. వైసీపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా, అన్ని తానే నడిపిన వ్యక్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు దీనిపైన ఎంక్వైరీ వేసి నిజ నిర్ధారణ చేయాలని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సజ్జలపై ఘాటు విమర్శ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తాడేపల్లి జనసేన ప్రధాన కార్యాలయంలో గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోనూ భాగస్వామ్యం తీసుకుంటూనే విపక్షంగా కూడా కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు. ముందుగా అది ఎలా సాధ్యమో ఆలోచన చేస్తామని అన్నారు. కేంద్రంలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రానికి కావాల్సిన సాధిస్తామని పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్స్ పైన తమ దృష్టి ఉంటుందని అన్నారు. ఆ 6 అంశాలపైన ప్రజలకు మొదట భరోసా కల్పించాలని తెలిపారు. నాకు మించిన మెజార్టీ జనసేన అభ్యర్థులకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేయడంపై బీజేపీ ప్రతిపాదనలు, రాష్ట్ర మంత్రివర్గ కూర్పు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇటు ఇదే అంశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చించి వారి అభిప్రాయాలను పవన్ తీసుకోనున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. T20 వరల్డ్ కప్ లో ఈ రోజు 3 మ్యాచ్లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఉదయం 6 గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు పాకిస్తాన్, అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రాత్రి 12:30 నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛత్రి నేడు తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నారు. కోల్కతాలో కువైట్ తో జరగనున్న ఫిఫా ప్రపంచ కప్ క్వాలిఫైర్ లో ఆడి వీడ్కోలు పలకనున్నారు. ఈ మ్యాచ్ గెలిస్తే భారత ప్రపంచ కప్ 3వ రౌండ్ కు అర్హత సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ లో ఛత్రి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. దాదాపు 2 దశాబ్దాల పాటు సాగిన ఛత్రి శకం నేటితో ముగియనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండలంలో గణపురంలోని పంచాయతీ కార్యాలయం రంగు మారింది. వైసీపీ ఘోర పరాజయం పాలన విషయం తెలిసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు గ్రామంలోని పంచాయతీ కార్యాలయానికి పసుపు రంగు వేశారు.
కష్టపడ్డ పాడిపేట పంచాయతీ లీడర్లకు, కార్యకర్తలకు, పులివర్తి నాని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి పొన్న రవికుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఈరోజు ఏర్పడడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా అత్యధికమైనటువంటి ఓటర్లు, అలాగే అతిపెద్ద నియోజకవర్గమైనటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాని ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి 2019లో ఒకసారి ఓడిపోయి ఇప్పుడు 2024 విజయకేతనం ఎగరేసినటువంటి పులివర్తి నాని గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మనకు అత్యంత సన్నిహితుడైనటువంటి జనసేన పార్టీ తరఫున కూడా మనం 2024 కూటమిగా ఏర్పడి బీజేపీతో పొత్తు, అలాగే జనసేన హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. ఎందుకంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా 160 సీట్లు అనేది మామూలు విషయం కాదు. టీమిండియా T20 ప్రపంచ కప్ వేటను మొదలుపెట్టింది. తొలి మ్యాచ్ లో పసికున్న ఐర్లాండ్ చిత్తు చేసి బోని కొట్టింది. న్యూయార్క్ వేదికగా బుధవారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో ఐర్లాండ్ పై భారత్ 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఐర్లాండ్ భారత పేసల ధాటికి 16 ఓవర్లోనే కుప్పకూరింది. 96 పరుగులకి ఆల్అౌట్ అయింది. అనంతరం 97 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని భారత్ 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లోనే ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సత్తా చాటగా రిషబ్ పంత్ రాణించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరిని సన్మానించి అభినందించిన పి గన్నవరం నియోజకవర్గ నేతలు. ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రాజీనామా, మరో 20 మంది కూడా రాజీనామా. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పార్టీ నేతలతో నేడు చంద్రబాబు పవన్ చర్చలు. T20 ప్రపంచ కప్ లో నేడు 3 మ్యాచ్లు. నేడు భారత్ స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛత్రి ఆఖరి మ్యాచ్. పసుపు మయం పంచాయతీ కార్యాలయం రంగు మారింది. పులివర్తి నానిని గెలిపించిన పాడిపేట పంచాయతీ లీడర్లకి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన పాడిపేట పంచాయతీ ప్రధాన కార్యదర్శి పొన్న రవికుమార్. T20 ప్రపంచ కప్ లో భారత్ బోని. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.